ఎగిరితేనే పక్షులు, ఈదితేనే చేపలు అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని రాంబాబు రాధమెళ్ళలో మంగళసూత్రాన్ని కట్టి పట్టణవాసానికి వస్తాడు. పట్టణ జీవితం అనుకున్నంత సులువు కాదని వీళ్ళు తెలుసుకుంటారు. అల్లరిలో కూడా అనుబంధాలు ముడిపడి ఉన్నాయన్నదే ఈ చిత్రం సందేశం. ఇందులో అంతర్లీనంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాల మీద పాశ్చాత్య భావజాలం దాడి చేయటం, మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పటం ఈ చిత్రం ఉద్దేశం. హారతి తీసుకోండి. ఏవండి, అసలు దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారు? ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది. ప్రసాదం స్వీకరించిన సమయంలో మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నీకు ఇంకో విషయం తెలుసా? ప్రశాంతత అకాల మృత్యువు నుంచి కాపాడుతుంది కూడా. ఇంకొకటి, సర్వ రోగాల్ని హరిస్తుంది కూడా. ఇంకా సమస్త పాపాల నుండి విముక్తి చేస్తుంది కూడా. ఇదే ఈ భగవంతునికి, ఈ ప్రసాదానికి ఉన్న అపారమైన శక్తి. ఆహా, ఇందులో అంతర్థం ఉందా అండి? నేనెప్పుడు గుడికెళ్తాను, ప్రసాదం ఎంచక్కా తినేస్తాను, ఇంటికొచ్చేస్తాను తప్ప ఈ ప్రసాదంలో ఇంత అర్థం, పరమార్థం ఉందని నాకిప్పుడే తెలిసింది శ్రీవారు. ఓకే. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి
ఈవినింగ్ స్లీప్ చేసే వరకు టీవీలో తెలుగు పద్యాలు, తెలుగు పాటలు, తెలుగు సీరియల్స్, తెలుగు వంటలు. చి 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 బోరు కొట్టేస్తుంది. ఇక నుంచి ఓన్లీ ఫారెన్ న్యూస్, ఫారెన్ ఆర్టిల్స్, ఫారెన్ పాటల్స్, ఫారెన్ వంటల్స్, అన్ని టోటల్ గా ఫారెన్ 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 ఫారెన్. ఫారెన్ అంటే గారు? నో అయ్యగారు, యు కాల్ మీ సార్. అలాగే సారు. ఫారెన్ అంటే పంచదార చిలకరా. పంచదార ఎక్కువైతే షుగర్ వస్తుంది కదా సారు. ఆహా, మాకు తెలియదులే. నువ్వు మౌత్ మూసుకో, వెళ్ళి పని చూసుకో. ఓ సార్. మీరెప్పుడు చూసినా ఫారెన్ ఫారెన్ అంటారు కదా నాన్నగారు, మీకెందుకు ఫారెన్ అంటే అంత ఇష్టం? మై డియర్ పూర్ బేబీ, మనమంతా ఫారెన్ వెళ్ళిపోయి విపరీతంగా డబ్బు సంపాదించి సుఖపడిపోవాలని నా కోరికమ్మా. అందుకే మన వాళ్ళందరినీ ఫారెన్ పంపించేశాను. ఇవాళ రేపు మన వాళ్ళంతా డాలర్లని వర్షంలా కురిపించేస్తారమ్మా. ఆ డాలర్లతో మన ఇల్లంతా నింపేస్తాను. అవునమ్మా, నువ్వు కూడా ఫారెన్ వెళ్ళిపోయి విపరీతంగా డబ్బు సంపాదించుకుని బంగారం కొనుక్కుని వజ్రాలు కొనుక్కుని ఆనందించాలని నీకు లేదమ్మా? లేదు నాన్నగారు, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను, మనకు జన్మనిచ్చిన ఈ నేలను వదిలేసి ఎక్కడో వేలాది మైళ్ళ దూరంలో ఉన్న విదేశాలకు వెళ్ళి ఉండటం నాకు ఇష్టం లేదు నాన్నగారు. ఇష్టం లేదా? అల్లుడి గారికి కూడా డాలర్లు అంటే ఇష్టం లేదా? చెప్పండి. మీకు ఇష్టం లేకపోతే నా యావదాస్తి మొత్తం అనాథాశ్రమానికి రాసి పాడేస్తా. నాన్నగారు అలాంటిది ఏమీ లేదండి. మొన్న మీ అల్లుడు గారు ఇంగ్లీష్ సినిమా కూడా చూశారు తెలుసా? ఆహా, ఆయన జీన్స్ ప్యాంటు, టీ షర్టు కూడా వేసుకుంటారు. మొన్న ఆయన ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడటం నా చెవులర విన్నాను తెలుసా? ఆయనకి డాలర్లు అంటే ఎందుకు ఇష్టం లేదు, చాలా బాగా ఇష్టం తెలుసా? అలాగన్నావు, బాగుంది. ఏమండి, మీరు బయటకు వెళ్తున్నారు కదా, ఈ పింక్ ఫ్లవర్స్ బదులు వైట్ ఫ్లవర్స్ తెచ్చిపెట్టరా? ఈ వైట్ ఫ్లవర్స్ కోటి మొత్తం ఎతికామన్నా, ఎక్కడ దొరికి చాలా పట్టుకా. అల్లుడు గారు చాలా అర్జెంట్ పని పడిందండి. నాకు ఒక 5,000 అవసరం పడ్డాయి. ఆ డబ్బు లేకపోతే చాలా ఇబ్బందుల్లో పడిపోతాను. ఈ డబ్బులు ఎవరిని అడిగితే బాగుంటుందా అని నాకు సందేహం. ఇంకా దయ్యం నన్ను అడుగుతారేమో అని అడిగి తెచ్చా. ఇంతకీ ఆర్థిక బాధలు పోవాలి అంటే మీరు మంచి సినిమా తారుల్ని మీ కళ్ళలోకి తెప్పించుకోవాలంతే. అల్లుడు గారు, తెల్లవారుజామున 4 గంటలకి నాకు ఒక మంచి కల వచ్చింది. అంటే దేవుడు మీ మొర ఆలకించాడన్నమాట. నా బొంద ఆలకించటం. కల్లోకి వచ్చింది ఎవరనుకుంటున్నారు? ఎవరు? తాటకి, శూర్పణఖ, హిడింబి వాళ్ళు వచ్చి తెచ్చారు. బాగుంది, సూపర్. అల్లుడు గారు, ఈ శుభ సందర్భంలో మీరు మా అమ్మాయి ఇద్దరు కలిసి ఒక ఫోక్ సాంగ్ సింగితే వినాలనుంది. ఓకే. పెళ్ళంటే వద్దంటావు, ముద్దంటే హద్దంటావు, సొమ్మంటే పొమ్మంటావు పిల్లో, గంగలో దూకేస్తా పిల్ల, మూసిలో మునిగేస్తా పిల్ల, నేను గంగలో దూకేస్తా పిల్ల. పెళ్ళంటే వద్దంట, ముద్దంటే హద్దంట, సొమ్మంటే పొమ్మంట, చదువంటే సయ్యంట, దేశ సేవ చేసేస్తా పిల్లడు, నేను దేశ సేవ చేసేస్తా గిల్లుడు, నేను దేశ సేవ చేసేస్తా గిల్లుడు. ఎవరు? హాయ్, దిస్ ఈజ్ రోషన్, దానయ్య గారి ఫ్రెండ్ కొడుకుని నేను ఎక్కువచ్చిన విమానం చాలా కూల్గా ఉంది. ఎందుకో ఇక్కడ మిమ్మల్ని చూశాక చాలా హాట్గా ఉంది. ఆహా, హార్ట్ ఎక్కువైతే హెల్త్కు చాలా డేంజర్. నేను కూల్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నిన్ను చూశాక చాలా ఆకలిగా ఉంది, చాలా దాహంగా కూడా ఉంది. లంచ్కి వెళ్దాం, వస్తావా? నో థ్యాంక్స్.
నీతో నేను భోంచేయను, మా ఇంట్లో నేను భోంచేస్తాను. నైస్, గుడ్ జోక్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. నిజానికి ఇక్కడ క్లైమేట్ కాదు హాట్, మీరే పెద్ద హాట్. మీరు పుట్టించారు నాలో హీట్. మీరు అవునంటే నేను అనుకున్న పని అవుతుంది నీట్. ఏం కూసావురా? ఆడదాని గురించి నీచంగా మాట్లాడటం నీ సంస్కృతి. నీచుణ్ణి కూడా నీతిమంతుడిగా మార్చటం మా సంస్కృతి. ఇదే మా తెలుగు సంస్కృతి సాంప్రదాయం. ఇక నుంచి ఏ ఆడపిల్లతోనూ ఇలా మాట్లాడకు. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే నీ బ్రతుకేమవుతుందో తెలుసా? ఈ విషయం మీ హస్బెండ్కి మాత్రం చెప్పకండి. సారీ సిస్టర్, ఇక ముందు ఏ ఆడపిల్లతోనూ ఇలా బిహేవ్ చేయను. ఛీ! ఏమైంది? ఏం లేదండి. ఏమీ లేదా? కూర్చో. ఇలా పట్టణవాసం అంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే మనుషుల యొక్క నడవడిక, ఆత్మీయత, అనుబంధం, ఆనందాలకు దూరం అవుతున్నానని చాలా బాగా అర్థమవుతోంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన మాతృభాష, మన దేశ అభివృద్ధి గురించి మీరు ఎన్నో కలలు కంటున్నారు. కానీ నిజ జీవితంలో విదేశీ సంస్కృతి, సాంప్రదాయాలు మన జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అరచేతితో సూర్యకాంతిని ఎవ్వరూ ఆపలేరు. అప్పుడప్పుడు కారు మేఘాలు చీకట్లను కమ్మవచ్చు, కానీ అంతిమ విజయం నీతి, నిజాయితీ, సంస్కృతి, సాంప్రదాయాలు మన నడవడిక మీద ఆధారపడతాయి. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది. మావయ్య గారి ఫ్రెండ్ కొడుకు నీతో అసభ్యంగా ప్రవర్తించటం నా దృష్టికి వచ్చింది. కానీ నువ్వు మన సంస్కృతి, సాంప్రదాయాలతో ఆ దుర్మార్గుడికి నువ్వు కనువిప్పు కలిగించిన సంగతి మర్చిపోతున్నావు. మన మనసులు తేట తేట తెలుగులా మధురమైనవి తెలుసా? పంతులు గారు, లిసన్ టు మై వర్డ్స్. వర్డ్ టు వర్డ్ వినండి. మొన్న మధ్య మీరు చెకోమా అనే దేశం వెళ్తానన్నారు. అక్కడ డూప్స్ అనే డబ్బు అంటే మనీ ఉంటుందని విన్నాను. అది చాలా ఖరీదంట కదండి. పైగా మనం పెట్టుబడులు పెడితే మనకి ఏమన్నా వస్తుందా? మీ కమిషన్ మీకు ఉంటుందండి. ఏమంటివి నాకు నువ్వు కమిషన్ ఇచ్చేదవా? ఇప్పుడు ఆ దేశంలో కరువు ఏర్పడింది. అందువల్ల చట్పట్ పటాపట్ పానిపట్ ఆ దేశానికి వెళ్తున్నాను. పంతులు గారు, మీరు చటపట్ పటాపట్ అంటే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్ కొడుకు ఇంగ్లీష్ లో అద్భుతమైన కవి, రోషన్ వీడి పేరు. ఓహో, అందుకని ఇంగ్లీష్ లో అద్భుతమైన కవితలు ఫోన్ లో రాసుకున్నాడు. చేత్తో రాయడం రాదా? ఏముందండి, ఇప్పుడు అంతా ఫోన్ టైపింగే, చేత్తో పని ఏమిటి. ఓహో, ఇప్పుడు చూడండి, షేక్స్పియర్ అంటారు కదా, షేక్స్పియర్ అంతకన్నా గొప్ప కవి. షేక్స్పియర్ కన్నా గొప్ప కవి. అమ్మో, 2 వదులుతాడు కవితలు. వినండి చూద్దాం.
Cat, pat, pat. Cat on the mat. Rat, rat, rat. Mat on the rat. ఓహో Cat, cat, cat. Cat on the mat. క్యాటు ర్యాటు మ్యాటు ఏమి కవిత్వం అండి ఆహా గురుగారు ఆ. మా వాడికి లాక్ తీరే మా వాడికి రాగయుక్తంగా చదవటం రాలేదు ఆ. నాకు కొన్ని పద్యాలు వచ్చి కాబట్టి ఆహా. మీకు పద్యాలు వినిపిస్తాను చూడండి. ఆహా ప్యాటు ఆ. ప్యాటు ఆ. కేటాంద మ్యాటో ఓహో ఆహా ర్యాటో ఆ. ర్యాట్ మీన్స్ ఎలుక ఆ. ర్యాటు ర్యాట్ ఆన్ ద బ్యాటు ఆ. బ్యాటు బ్యాట్ ఆన్ ద క్యాటో చిట్టు ఫారు టాటూ కేరళకే తెలుగు భాష ఉండగా తాటాకు చప్పుళ్ళండి అరుపులు కేకలు ఎందుకయ్యా? సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణ దేవరాయల వారు తెలుగు భాష గురించి తన ఆముక్తమాలిన గ్రంథంలో ఇలా చెప్పుకున్నారు. తెలుగదేలయన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ఇంగ్లీష్ కన్నా తెలుగులో గొప్ప పద్యాలు ఉన్నాయా? చూడండి, నేను ఒక ఇంగ్లీష్ పద్యం వదులుతాను. దానికన్నా తెలుగులో గొప్ప పద్యం ఉంటే మీరు చెప్పండి. ఓ మై వై టెల్ మీ వై ఓ మై వై టెల్ మీ వై. ఆహా మీ ఇంగ్లీష్ పద్యం బాగుగా ఉన్నది. ఇక నేను చెప్పేదని వినము. తెలుగు పద్యం చెప్తాను, వినండి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందిట తాయతలు సరిము గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను నే చేరి కొలతూ అవునా పంతులు గారు? అయితే మీరు ఇంకొక పద్యం వదులుతాను, వినండి. ఆ పద్యం విన్న తర్వాత మీరు కింద పడి గిలగల గిలగల కొట్టుకుంటారు. ఆహా అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి. పంతులు గారు విన్నారుగా మా ఇంగ్లీష్ పద్యం ఎలా ఉంది? కర్ణ కఠోరంగా ఉంది. అంటే యూ లైక్ ఇట్. అయితే మీ పద్యం చెప్పండి. చందమామరావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు దేవే చందమామరావే జాబిల్లి రావే. పంతులు గారు మీరు చెప్పారు కదా పద్యం, దానికి కౌంటర్ గా ఇంకో పద్యం చెప్తాను, వినండి. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. అయితే ఇప్పుడు మా పాశుపతాస్త్రాన్ని సంధిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. శంకరంబాడి సుందరాచార్య గారు రచించినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి పాట వినిపిస్తారు. మా తెలుగు తల్లికి
మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఆహా, ఎంత గొప్పగా పాడారండి. తెలుగు భాషలోని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఆ భాష పట్ల మాకు మమకారం ఏర్పడేలా చేశారు. అందుకే మీరు మహాపండితులు అయ్యారు. నమస్కారం గురుగారు. తేనెలొలుకు తెలుగును తేట తేట తెలుగును కాపాడుట కోసం అహర్నిశలు కష్టపడుతున్న రాంబాబు, ఎందుకయ్యా ఈ దాల్చిన చెక్క దానయ్యను మార్చాలని చూస్తావు? ఎందుకయ్యా దానయ్య? నిన్ను 9 మాసాలు మోసి పాలిచ్చి అష్టకష్టాలు పడి నిన్ను పెంచిన నీ మాతృమూర్తిని, నీ మాతృభాషను, నీ దేశాన్ని మర్చిపోయి పరాయి భాషను ఎందుకయ్యా కీర్తిస్తున్నావు? అమ్మ భరతమాత, పరాయి దేశాల వాళ్ళు ఎంతో ప్రగతిని సాధించి ప్రపంచ దేశాలు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటే వాళ్ళ భాషను, దేశాన్ని, సంస్కృతిని అనుకరించటంలో తప్పేముందమ్మా? చూడు దానయ్యా, పాశ్చాత్య దేశాల గొప్పదనాన్ని, పరుల భాషలోని ఔన్నత్యాన్ని స్తుతించడం తప్పని నేను చెప్పటం లేదు. పరభాషను స్తుతించిన నీ నోటితోనే నీ మాతృభాషను కించపరచటం, నీ మాతృదేశాన్ని విస్మరించడం, నీ సంస్కృతి సంప్రదాయాలను తూలనాడటం తగదని వారిస్తున్నాను. అమ్మా భరతమాత, ఆ నియమము రాంబాబుకు వర్తించదా మరి? రాంబాబైనా, దానయ్య అయినా, ఇంకెవరైనా సరే ఒకే నీతి, ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే నియమం అందరికీ వర్తిస్తుంది. ఆముక్తమాలేద గ్రంథాన్ని అందించి దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపించిన, విపణిలో ఆణిముత్యాలను అందించి మన కీర్తి ప్రతిష్టలను, తెలుగువారి గొప్పతనాన్ని నలుదిశలా వ్యాపింపచేసిన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన నేల ఇది. అల్లా, యేసుక్రీస్తు, శ్రీరామచంద్రుడు అందరూ ఆరాధ్య దైవాలే అని చాటి చెప్పిన మహోన్నతమైన నేల ఈ తెలుగు నేల. మన తెలుగు సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడాలన్నదే నా ఉద్దేశం. అంతేగాని వయసులో పెద్దవారైన మామయ్య గారిని, పరాయి దేశాలని విమర్శించటం నా ఉద్దేశం కాదు. చూడు దానయ్య, రాంబాబు చెప్పింది విన్నావు కదా. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని నీ దేశ ఔన్నత్యాన్ని, నీ తెలుగు భాష పాండిత్యాన్ని గౌరవిస్తావని, మన సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తావని, నా మాటలోని సారాంశాన్ని నువ్వు ఆకలింప చేసుకుంటావని ఆశిస్తున్నాను. అమ్మా, బాగా డబ్బు సంపాదించి ఆనందించాలనుకున్నాను. కానీ నిజమైన ఆనందం ఏ నేల మీదైనా, ఏ దేశంలోనైనా కన్న తల్లి రుణం తీర్చుకోవడంలోనే ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను అమ్మా. ఏ దేశమైనా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న సత్యాన్ని గుర్తించి ఆచరించిన రాంబాబు దంపతులు ఎంతో ధన్యులు. రాంబాబు లాంటి జాతిరత్నాలు ఎందరో ఉదయించాలని, మన తెలుగు భాష తేట తేట తెలుగులా సాగిపోవాలని, ఈ తెలుగు నేల సస్యశ్యామలంగా మారాలని ఆశిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ప్రపంచంలో ఫ్రెంచ్ భాష కంటే తెలుగు భాష మాట్లాడేవారే ఎక్కువ. తెలుగు భాష వయసు సుమారు 2400 సంవత్సరాలు. తెలుగు సాహిత్య వైభవం నిజంగా మాటలకు అందనిది. తెలుగు సాహిత్యంలో మనకు అనేక గ్రంథాలు కనిపిస్తాయి. అందులో నవల, నాటకం, పద్యం, కథానిక వంటి అనేక ప్రక్రియలు ఉన్నాయి. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని సవినయంగా గుర్తు చేసే చిత్రమే మా ఈ చిత్రం తేట తేట తెలుగులా.
తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల కోసం పాటుపడిన మహనీయులందరికీ ఈ చిత్రం అంకితం.